తెలియజేస్తూ వారి యొక్క నరాన హిందుత్వము ఉట్టిపడే న్యాయవాదులు రంజిత్ గారికి మధుకర్ గారు శాలువతో సన్మానం చేస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమం జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అనేక మంది పాల్గొని ప్రతి సంవత్సరం 39వ డివిజన్ అభివృద్ధి కమిటీ మరియు 39వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి లతా నిచ్చంగ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. గౌతమ్ నగర్ నుంచి మొదలుకుంటే శ్రీ ధన్పాల్ సూరన్న గారు గట్టిగా చెప్పండితో ధన్పాల్ సూర్యనారాయణ గారికి మన 39వ డివిజన్ నిచ్చంగ లతా కృష్ణ గారి ఆధ్వర్యంలో సన్మానం చప్పట్లతో మన ఎమ్మెల్యే గారికి చప్పట్లతో వారిని ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమంలో ఈ యొక్క పతాక ఆవిష్కరణ ఉంటుంది. వారి కనకమం మీదుగా పతాకావిష్కరణ చేయించాల్సిందిగా కోరుచున్నాం. ముందుగా శివాజీ విగ్రహానికి వీర శివాజీ వీర శివాజీ జై జై వీర శివాజీ జై ఛత్రపతి శివనగర్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి వచ్చేసినటువంటి వివిధ పార్టీల నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం. మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పతాకావిష్కరణ చేయాల్సిందిగా ధన్పాల్ సూర్యనారాయణ గారిని కోరడం జరుగుతుంది. త్వరలోనే భారతదేశం హిందూ దేశంగా మారబోతుంది. వారందరూ ఏ పార్టీ అదే హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకులు శివాజీ గారు కలలు కన్నటువంటి హిందూ దేశంగా అవతరించబోతున్నారు. ప్రెస్ వాళ్ళకు సైడ్ ఇచ్చి వాళ్ళకు సహకరించండి.
शिवाजी महाराज की जय शिवाजी महाराज की जय शिवाजी महाराज की जय శ్రీ భవాని. ఇది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की जय भवानी जय भवानी वीर शिवाजी जय भवानी भरत मात मुद्दु बिड्ड हिंदू हृदय साम्राट हिंदू सनातन धर्माన్ని ఎప్పుడైతే ప్రమాదం దిశకు ఆ దశ నుండి సమాజానికి పురాతన సంస్కృతిని ధర్మాన్ని మళ్ళీ తీసుకొచ్చిన యోధుడు నవభారత నిర్మాణదాత ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ ఇందూరు నగర ప్రజల నుండి మరియు జిల్లా ప్రజల నుండి మరియు రాష్ట్ర ప్రజల తరపు నుండి వారికి ఘనమైన నివాళులు మరియు ఇందూరు నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా అక్క ఆకుల లలిత గారికి మరియు మరాఠా సమాజ్ సభ్యులందరికీ మా చోటుబాయికి స్థానిక కార్పొరేటర్ పిచ్చర్లత కృష్ణ గారికి మరియు కట్టర్ హిందూ మా ఆశన్న గారికి మరియు మా ఢిల్లన్న గారికి ఎందుకంటే గత అనేక శతాబ్దాలు ఉన్నారు ఒక దశాబ్దం నుండి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ నిజామాబాద్ లోనే ఒక అద్భుతమైన శివాజీ జయంతి రోజున ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. ఇక్కడ నుండి ఎప్పుడైతే మొఘలులు హిందూ ధర్మాన్ని మన హిందూ ఆలయాలని మన ఆడపడుచులని అవమానపరుస్తూ అటువంటి సమయంలో ఒక షాజీ జిజియాబాయి కడుపున పుట్టిన మహావీరుడు ముఖ్యంగా ఔరంగజేబు గుండెలలో నిద్రించిన ఈ మహాయోధుడు ఈరోజు భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక స్ఫూర్తి ప్రదాత. ఆయన చూపెట్టిన మార్గంలో మన హిందువులందరూ ముఖ్యంగా యువకులు దేశ రక్షణకు హిందూ ధర్మానికి పాటుపడుతూ ముందుకు ఉండాలని, అదేవిధంగా జిజియాబాయి ఏదైతే ఆమె తన చిన్నప్పటి నుండి వీరుల గాథలు మన భారత సంస్కృతి సాంప్రదాయాలు నూరిపోసిన ఆ మహాతల్లి ఆమెని స్ఫూర్తిగా తీసుకొని మహిళలందరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరి ఒక్కసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హిందూ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు. భారత్ మాతాకి. మేడం గారు మరి భక్తవత్సలం గారు మరి అదేవిధంగా పవార్ గారు వీరందరికీ
394వ జయంతి ఈరోజు యావత్ ప్రపంచంలో జరుపుకుంటున్నారు. అలాగే నిజామాబాద్లో కూడా ప్రతి వార్డులో సిటీలో చాలా చోట్ల జరుగుతుంది. ఇక్కడ మా నామదేవ్ వాడలో కూడా ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మా లోకల్ ఎమ్మెల్యే గారు కానివ్వండి, మేయర్ గారు కానివ్వండి, హైదరాబాద్ నుంచి మా ఎమ్మెల్సీ మధు యాష్కి గౌడ్ గారు కానివ్వండి, ఆయన కూడా వర్చువల్గా పార్టిసిపేట్ చేశారు. ఆయన కూడా విష్ చేశారు అందరికీ. అయితే మహేష్ గౌడ్ గారు వర్చువల్గా పార్టిసిపేట్ చేశారు, అందరికీ విష్ చేశారు. కాకపోతే ఏంటంటే ఈ సందర్భంగా శివాజీ గారి నుంచి మనకు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. యూత్ కానివ్వండి, మనకు కానివ్వండి, ఆయనను ఆదర్శంగా తీసుకొని యూత్ ముంగట సాగాలని నేను నిజామాబాద్ మరాఠా సమాజ్ జిల్లా అధ్యక్షుడిగా అందరినీ కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా అందరినీ ఆయన జయంతి సందర్భంగా అందరినీ విష్ చేస్తున్నాను. మళ్ళీ ఆయన ఆశీర్వాదాలు మన దేశం మీద, మన రాష్ట్రం మీద, మన హిందూ ప్రజల మీద ఎప్పటికి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నిజామాబాద్ పట్టణంలో గత 10 సంవత్సరాల నుంచి శివాజీ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలు నిజామాబాద్ పట్టణంలో నామదేవ్ వార్డులో మరి స్వర్గీయ సతీష్ పవార్ గారి తమ్ముడైనటువంటి దిగంబర్ పవార్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి సతీష్ పవార్ గారు ఉన్నప్పుడు నామదేవ్ వాడ ఛత్రపతి శివాజీ చౌక్లో మరి చిన్న విగ్రహం ప్రతిష్టాపన 20 ఏళ్ల కింద ప్రతిష్టాపన చేయడం జరిగింది. మరి సతీష్ పవార్ గారు ఉన్నప్పుడు ఈ విగ్రహం చాలా చిన్నగా ఉంది, దీన్ని తప్పకుండా మనము పెద్ద విగ్రహము ప్రతిష్టాపన చేయాలని చెప్పడం జరిగింది. కానీ అనుకోకుండా సతీష్ పవార్ గారు కీర్తిశేషులు సతీష్ పవార్ గారు స్వర్గీయులు అయిన తర్వాత వాళ్ళ తమ్ముడైనటువంటి దిగంబర్ పవార్ గారు అన్న చెప్పిన మాటని వెనుక కాకుండా తప్పకుండా ఈ విగ్రహాన్ని ఎన్ని పైసలు ఖర్చైనా పర్వాలేదు, ఇక్కడ ఈ విగ్రహాన్ని నిజామాబాద్ పట్టణంలో మరి చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా ఈ విగ్రహము పెట్టడం జరుగుతుందని చెప్పి మరి గత 2 సంవత్సరాల కింద ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, నిజామాబాద్ పట్టణంలో ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహాలు 4 విగ్రహాలు ఉన్నది, 5వ విగ్రహం కూడా రాబోతూ ఉన్నది. ఛత్రపతి శివాజీ మహారాజు మన భారతదేశంలోనే కాదు, ఈరోజు హిందువులు ఉన్నటువంటి ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి హిందువులందరి దగ్గర కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఆయన జన్మదిన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజు మరి ఆయన ఒక కులానికో ఒక మతానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఆయన మొత్తం అన్ని కులాలకు మతాలకు సంబంధించిన వ్యక్తి. ఆయన దగ్గర ఉన్నటువంటి 11 మంది సైనికుల్లో ముస్లింలు కూడా 4 ఆయన అంగరక్షకులుగా ఉన్నటువంటి దాఖలాలు మనకు తెలుసు. మరి శివాజీ మహారాజ్ ఇక్కడ ఉన్నటువంటి నైజాం ప్రభుత్వానికి అప్పుడు ఉన్నటువంటి ఔరంగజేబు మరి అటాక్ చేస్తానన్నప్పుడు మరి నిజామాబాద్ పట్టణం తరపు నుంచి మరి సారంపూర్ హనుమాన్ దర్శనం చేసుకొని ఇక్కడి నుంచే గుర్రాల మీద నైజాంని రక్షణ కొరకు పోయినటువంటి దాఖలాలు కూడా చరిత్రలో మనం వింటూ ఉంటాం. మరి అటువంటి శివాజీ మహారాజు ఈ జన్మదిన కార్యక్రమాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ఆయన జన్మదిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుపుకోవాలని ముఖ్యంగా యువకులకు నేను సూచన చేస్తూ ఉన్నాను. ఎలా అయితే శివాజీ మహారాజు భారతదేశం కొరకు మొఘలులతో కొట్లాడి మన ఆయన ఎందరో ప్రాణాలు అర్పించినటువంటి శివాజీ మహారాజు అడుగుజాడల్లో మన యువకులు అందరూ కూడా ముందుకెళ్లాలని, రేపు భారతదేశం ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శివాజీ మహారాజు లాగా ముందుకెళ్లాలని ముఖ్యంగా యువకులు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఈ కార్యక్రమంలో మరాఠా సమాజ్ వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మరాఠా సమాజ్ వారు కూడా ముందుకొచ్చి పెద్ద ఎత్తున చేస్తున్నాను. వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మరి మేయర్ గారు, మరి అలాగే ఎమ్మెల్యే గారు, మరి ఆకుల లలిత గారు, మరి అలాగే మహేష్ గౌడ్ గారు కూడా మరి ఆయన లేకున్నా కానీ ఆయన శుభాకాంక్షలు తెలియడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన బుజ్జి గారికి, మరి జవహర్ గారికి, అలాగే శంకరప్ప గారు కూడా పొద్దున్న నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో
పాల్గొని మరి అన్నదాన కార్యక్రమం కూడా ఈ నాందేవాడలో పెట్టడం జరిగింది. దానికి సుధీర్ గారు అక్కడ ఉన్నటువంటి కార్పొరేటరు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం 200-300 మంది 2-3 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దానిలో కూడా పాల్గొనడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా పెద్ద చేయాలని యువకులకు ముఖ్యంగా ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు. One of the best mastermind. सबसे हटके अरे बच्चे सब लोग थोड़ा उनको प्रोटेक्शन दे दो। लेडीज पूरे बीच में आना, रथम आना, साइड में से रथम लो, लेडीज बीच में आओ, साइड से रथम आने दो। थोड़ा सब लोग थोड़ा साइड आते हो, रथ सामने जाता। साउंड कम करो भैया, 2 मिनट के लिए साउंड कम करो भैया, 2 मिनट के लिए साउंड कम करो। रथ माँ बहन सब जो अपने बस ट्रैक्टर सर भाई ट्रैक्टर चालू हाँ ओके ट्रैक्टर ऑफ जैसे ही प्लीज भैया लाइट साउंड रखो साउंड। थोड़ा बाजू का స్పీకర్స్ పైన ఉత్తరో అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఇదే మాదిరిగా ఇంకా కొత్త తరహాలో మనందరం కూడా వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మనందరం కూడా కలిసికట్టుగా ఏకతాటి పైనకి రావాలా, మనందరం కూడా స్పందించాలా. పక్కనోడి ఇంట్లో ఏమవుతుందో అని మనం ఆలోచించొద్దు. అందరం కలిసి ఏ ఒక్కరికి కష్టాలున్నా కానీ మనందరం ఆదుకోవాలా. ఈ రోజుల్లో దాన్నే మనం ధర్మం అని అంటున్నాం. ఛత్రపతి శివాజీ గారు మన ధర్మాన్ని కాపాడుకోవడానికి అన్య మతస్థుల నుంచి ఎన్నో విధాలుగా యుద్ధాలు చేసిండు, కొట్లాడిండు. అలా కొట్లాడడం వల్లనే ఇంతమంది హిందువులు మనం అందరం ఈరోజు మిగిలి ఇలాంటి వేడుకలు చేసుకోగలుగుతున్నాం. కాబట్టి మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే, ప్రతి సంవత్సరం హిందువులకు సంబంధించిన ఏ ఒక్క వేడుకైనా సరే మీ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా ఎంజాయ్ చేయాలా, డ్యాన్సులు చేయాలా. కానీ అవన్నీ కూడా ఒక పరిమితి వరకే. అవి వేరే వాళ్ళకి హట్టు కాకుండా గొడవలు జరిగే విధంగా మనం ఎప్పుడు కూడా చేసుకోవద్దు. మనందరం కూడా ప్రతి సంవత్సరం ఇలాగే కలుసుకుందాం.
ఈరోజు ఇంత జనం అశేష జనం వచ్చిండ్రు. ఇంకా దీనికి రెట్టింపు ఉత్సాహంగా మన పోలీసులు ఈరోజు చాలా మనకి బందోబస్తు చేసి సహకరించారు. మొదటిగా పోలీసు సిబ్బంది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎంత సంఘటితంగా ఉన్నారు, ఎంత ఒక్కదాటి పైనకు వచ్చిండ్రు, ఎంత ఉత్సాహంగా వేడుకలు చెప్తున్నారు అనేది మీరు ఈరోజు ప్రపంచానికి తెలియజేయాలి ఇక్కడ నుంచి. కాబట్టి మనందరం కూడా ఇలాగే ప్రతి సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో శివాజీ జయంతి గారి వేడుకలు జరుపుకుందాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగనియని కోరుకుంటున్నాం. ఇక్కడికి ఆర్య మరాఠా యువత వాళ్ళకి ప్రత్యేకంగా ఒక్కసారి అందరూ చేతులెత్తి మీరు వారికి మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాం. మీరు ఈరోజు ప్రశంసిస్తేనే రానున్న రోజులు వాళ్ళు ఇంటికి రెట్టింపు ఉత్సాహంతో వేడుకలు జరపగలుగుతారు. మీ ఎంకరేజ్మెంట్ చాలా అవసరం వాళ్ళకి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ మన సమాజ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భవానీ, జై భవానీ. 94 సంవత్సరాలు గడిచినా ఈ రోజు శివాజీ జయంతి ఇంత పెద్దగా జరుగుతుందంటే ఆయన చేసినటువంటి త్యాగాలే ఈ రోజు ఆయనను గుర్తుంచుకొని ఇంత పెద్ద ఎత్తున ఈ నిజామాబాద్ పట్టణంలోనే కాదు యావత్ భారతదేశంలో స్థాపించడం జరిగింది. సతీష్ పవార్ గారు చెప్పడం జరిగింది, ఈ విగ్రహం చాలా చిన్నగా ఉంది, మనం ఖచ్చితంగా ఈ పెద్ద విగ్రహం నిజామాబాద్ పట్టణం కాదు తెలంగాణలోనే లేనటువంటి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించుకుందాం తప్పకుండా అని చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆయన దిగంబర్ పవార్ గారు అన్న సతీష్ పవార్ గారు చెప్పినటువంటి కార్యక్రమాన్ని నేను ముందుకే పోతాను, తప్పకుండా ఈ విగ్రహాన్ని పెద్ద విగ్రహంగా మరి మహారాష్ట్రలో ఎలా అయితే ఉందో ఆ విగ్రహంగా ఇక్కడ పెడదామని చెప్పడం జరిగింది. మరి దానికి కూడా కొందరు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. తక్కిన ప్రతి ఒక్క ఇది కూడా చోటు గారు నేనున్నాను, తక్కిన ఎంత తక్కువ పడ్డా కానీ నేను చూసుకుంటానని ఈ 2 సంవత్సరాల కింద మరి తెలంగాణలోనే ఎక్కడ లేనటువంటి ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. మరి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ इथं तुम्हाला मी शिवाजी महाराजांचा सांगायला इथं आलो नाही. समझे सबके दिल में शिवाजी महाराज ऑलरेडी बसे सो है और आपको शिवाजी बारे में आपको बोलने के बारे में मेरी हैसियत नहीं है, सभी जानते हैं उनके बारे में. लेकिन आज मैं सिर्फ इतना बात करना चाहता हूँ कि इस प्रोग्राम के लिए जो आपने पुलिस वाले होने दो, प्रेस वाले होने दो, हर समाज वाले होने दो, चाहे वो मारवाड़ी समाज के होने दो या काबू समाज वाले होने दो, बंजर समाज वाले, जितने समाज वाले हैं जितनों भी अपने सहकार करे उनका शुक्रिया अदा करना चाहता हूँ. वैसे ही MLA साहब, कॉर्पोरेटर साहब, MLC साहब जितने भी करे, ये सब एक तरफ है, लेकिन जो मेहनत आप लोगों ने किया है उसकी तुलना में कोई भी कुछ भी नहीं है. अगर अपने बच्चों का, अपने लेडीज का उनका उत्साह देखे तो अभी भी